నమస్తే, నేను మీ అశోక్ కుమార్. వెల్కమ్ టు అవర్ ఛానల్. మిస్టర్ జోగి రమేష్, నిన్ను ఆ దేవుడు కూడా కాపాడలేడు. నువ్వు అరెస్ట్ అవ్వడం పక్క అంటే పక్క. చేసినటువంటి తప్పులు పాపాలు అంత ఆశామాషిగా పావు. ఖచ్చితంగా శిక్షకు అర్హులైనటువంటి వారు నెక్స్ట్ జీవితంలోనో నెక్స్ట్ జన్మలోనో, ఈ జన్మలో చేసినటువంటి పాపాలకి శిక్షకు అర్హులైనటువంటి వారికి నెక్స్ట్ జీవితంలోనో నెక్స్ట్ జన్మలోనో కాదు, ఈ జన్మలోనే అతి త్వరలోనే ఆ తప్పులకి క్షమాపణ చెప్పాలి. ఆ తప్పుకి శిక్షలు ఖచ్చితంగా అనిపించాలా. ఎస్, జోగి రమేష్ ఖచ్చితంగా అరెస్ట్ అవుతాడు. అరెస్ట్ అవ్వాల్సినటువంటి ఆవశ్యకత ఎంతైనా ఉండదు. జనరల్గా ఈ జగన్మోహన్ రెడ్డి గారి పార్టీలో వైసీపీ వాళ్ళు మాత్రం మాట్లాడాలంటే ఇప్పుడు తీసుకునేటువంటి సబ్జెక్ట్కి విరుద్ధంగా జరిగినటువంటి వాటిని ఎమోషన్ మ్యాటర్లో 1-2 ఎగ్జాంపుల్స్ నేను చెప్తా. గతంలో నారా చంద్రబాబు నాయుడు గారి ఇంటిపైకి మిస్టర్ జోగి రమేష్ అటాక్ వెళ్ళినాడు. ఆ మందిని మార్పాలను వేసుకొని పోయి ఆ రోజున పాపం టీడీపీ కార్యకర్తలు స్థానికంగా ఉండేటువంటి వారు అడ్డపడకుండా ఉండింటే ఆయన పాపం ఆ రోజే పడిపోయిండేది. ఎందుకంటే నారా చంద్రబాబు నాయుడు గారికి Z+ కేటగిరీ ఉంది. ఆ రోజే పీస్ చేసేసింటారు. ఆయన ప్రాణము టీడీపీ కార్యకర్తలు పెట్టినటువంటి భిక్ష, అది మర్చిపోయినాడు జోగి రమేష్. దాన్ని పోర్ట్రేట్ చేసుకొని దాన్ని జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ఎలివేషన్ చేయించుకొని మినిస్టర్ అయినాడు. మినిస్టర్ అయినాకనే ఏమైనా సంస్కారం వచ్చిందంటే ఆ సంస్కారం రాలా. తర్వాత పవన్ కళ్యాణ్ గారి పైన పడినాడు. ఏమన్నాడు? స్వయంగా అంతమంది వేలాది మంది జనం ఉండగా ఆ సభలో పీకే అంటే పిచ్చి కుక్క అని చెప్పి ఆయన పెళ్ళిళ్ళు వ్యవహారం వేత్తనం ఇలా అనేక రకాలుగా మాట్లాడినాడు పవన్ కళ్యాణ్ గారి గురించి. అదే సభలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ముసి నవ్వుతూ ఉన్నాడు. తర్వాత దగ్గరికి వచ్చి భుజం తట్టినాడు. ఒక సీఎం హోదాలో ఉండేటువంటి వ్యక్తి చేయాల్సినటువంటి పని కాదంటే కాదు. సరే, ఎమోషనల్ విషయాలకు మాట్లాడితే అవి మాట్లాడే కదా. సరే, ఇప్పుడు సబ్జెక్ట్ వద్దాం. ఈ సబ్జెక్ట్ ఏంటంటే ఆంధ్ర రాష్ట్రంలో గత 5 ఏళ్లలో దాదాపు 32,000 నుంచి 38,000 పైచిలకు మంది చచ్చిపోయినారు. ఈ స్పూరియస్ లిక్కర్ తాగి, ఈ కల్తీ మద్యం తాగి. అది అందరికీ తెలుసు. ప్రతిరోజు ఎన్ని కంప్లైంట్లు పెట్టినా కూడా ఎవరు జగన్మోహన్ రెడ్డి గారికి దున్నపోత పైన వర్షం పడినట్టు ఏ రోజు చెల్లించినటువంటి దాఖలాలు లేవు. ఒక చోట జంగారెడ్డిగూడెంలో 27 మంది చచ్చిపోతే మాటే లేదు. రేపల్లిలో చచ్చిపోయినారు. ఏది స్వయంగా అంబటి రాంబాబు నియోజకవర్గంలో చచ్చిపోయినారు. ఆ రోజు ఒక్క మాటన, ఒక ప్రెస్ మీట్ అన్నా అది పొరపాటున చచ్చిపోయినారనో, లేకుంటే కల్తీ మద్యం బయట నుంచి వచ్చిందనో, ఆ కల్తీ మద్యం ఎవరైతే తయారు చేసింటారో వాళ్ళని శిక్షిస్తామని చెప్పో ఏ రోజైనా జగన్మోహన్ రెడ్డి గారు కానీ లేదా ప్రభుత్వంలోని కొద్దిపాటి వ్యవస్థలైనా వచ్చి మాట్లాడినాయా? మాట్లాడాల, అందరికీ తెలిసింది. కానీ ప్రభుత్వం ఎట్టకేలకు మారింది. మారినటువంటి ఈ క్రమంలో ఏం చేశారు? సరిగ్గా ఏప్రిల్లో టీడీపీ నేత అయినటువంటి జనార్దన్ రావు, ఆయన జోగి రమేష్ స్నేహితులంట. సరే, మీరు అనొచ్చు అటువంటి వాళ్ళతో స్నేహం ఎందుకు, అటువంటి వాళ్ళు పార్టీలో పెట్టుకోవచ్చు అంటే, ఈ పార్టీలో ఉండేవాళ్ళు ఆ పార్టీ వాళ్ళతో స్నేహాలు ఇవన్నీ సహజంగా ఉంటాయి. ఏది ఏమైనా కూడా ఈ జనార్దన్ రావుని ఉపయోగించుకొని ఏం చేశాడు? సౌత్ ఆఫ్రికాకి పంపించాడు ఈ జనార్దన్ రావుని. సౌత్ ఆఫ్రికాలో ఎవరెవరు ఉన్నారో స్వయంగా జగన్మోహన్ రెడ్డి కుటుంబ సభ్యులు అయినటువంటి అనిల్ రెడ్డి, సునీల్ రెడ్డి స్వయంగా తన సొంత కంపెనీలు పెట్టుకున్నారు. ఏ కంపెనీ? రెడ్డీస్ గ్లోబల్ అని పెట్టుకున్నారు. ఆ కంపెనీ ఆధారంగా వాళ్ళు ఆడ కల్తీ మద్యం తయారు చేస్తూ వస్తున్నారు. అసలు కంపెనీలు ఎక్కడ పెడతారో? డెవలప్డ్ కంట్రీస్లో పెట్టాలా లేదా డెవలపింగ్ కంట్రీస్లో పెట్టాలా? వీళ్ళ అతి తెలివితేటలు చూడు. అంటే సౌత్ ఆఫ్రికాలో మన సహజంగా యూట్యూబ్లో చూసినా మనకు అర్థమవుతూ ఉంటుంది. మద్యాన్ని ప్యాకెట్లో గుడుంబా తాగినట్టు తాగుతూ ఉంటారు. ఆ రకాన అటువంటి కంట్రీల్లో పోయి ఆడ కంపెనీలు పెట్టి కోట్లు ఆర్జించారు. ఏదైతే ఆడ ఫార్ములా ఉపయోగించారో అంటే అక్కడ ఉన్నటువంటి జనం వాళ్ళ ఆహార్యం వేరే, వాళ్ళ బాడీలో ఉన్నటువంటి శక్తి వేరే. ఎందుకంటే వాళ్ళకి ఎక్కువ ఎండ కావచ్చు, లేకుంటే వాళ్ళు ఉన్నటువంటి పెరుగుదల కావచ్చు, వాళ్ళు పడేటువంటి కష్టం కావచ్చు. కాబట్టి వాళ్ళకు లైఫ్ అనేది కొద్దిపాటి వ్యాలిడిటీ ఎక్కువ. వాళ్ళంటే ఆ లెక్కతో తట్టుకోగలిగినారు. మన భారతీయులు కానీ మన ఆంధ్రులు కానీ తట్టుకోగలుగుతారా? ఏమి మీ కళ్ళకి అవి కోట్ల మాదిరి కనిపిస్తున్నాయా, కోట్ల మాదిరి కనిపిస్తున్నాయా? ఈ మద్యానికి సంబంధించినది నేను చెప్తున్నా. అట్టాడిది ఆ ఫార్మాని ఇక్కడ ఇచ్చి ఉపయోగించి సంపూర్ణ మద్యపాన నిషేధం అని చెప్పినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి రావడంతో ఏం చేశాడు? ఫోన్పే చేస్తారు, లేదంటే గూగుల్ పే చేస్తారు, పేటిఎం చేస్తారు. ఏది అంటే మనం పేటిఎం చేసా, ఫోన్పే చేసా, ఏం చేసినా కూడా మనం ఆన్లైన్లో డబ్బులు కట్టి ఆ యొక్క మద్యాన్ని పుచ్చుకున్నోళ్ళు పుచ్చుకోలేరు. మీరు క్యాష్లోనే కట్టండి. ఎండ్ ఆఫ్ ద డేకి కంటైనర్లో హైదరాబాద్కి, లేకుండా ఉంటే ఇక్కడ వైజాగ్కి, ప్రతి చోటకి ఈయనకు సంబంధించినటువంటి డెన్లకి ఈ డబ్బులు మొబలైజ్ అయిపోవాలా. అంటే అక్కడ పేరుకుపోవాలా. భవిష్యత్తులో వచ్చేటువంటి ఎలక్షన్స్ కానీ, స్థానిక ఎలక్షన్స్ కానీ, లేకుండా ఉంటే ఇతర రాష్ట్రాల్లో అక్కడ కొనాల్సినటువంటి ఎంపీల కోసమో ఇలా జగన్మోహన్ రెడ్డి గారు క్లియర్ కట్ ప్లాన్ వేసుకుంటా ఈ రకాన డబ్బులు సంపాదించాడు. బేసిక్ లాజిక్ ఇదండి. ఎవరైనా చెప్పండి, ఏది ఎందుకు జగన్మోహన్ రెడ్డి ఆన్లైన్ ట్రాన్సాక్షన్ తీసేశాడు మద్యానికి సంబంధించి? క్లియర్ కట్గా సీఎం హోదాలో ఉండి అది సంపూర్ణ మద్యపాన నిషేధం అని చెప్పి ప్రభుత్వం ఏర్పాటు చేశాడు. ఎస్, దీనికి ఎక్కడా సమాధానం ఉండదు. ఏదేమైనా సరే ఈ యొక్క మంచి ప్రభుత్వం వచ్చింది. ఈ కాలంలో
మొన్నటికి మొన్న ఒక డేటా సెంటర్ అని చెప్పి కొన్ని వేల కోట్ల పెట్టుబడులు, నిన్నటికి నిన్న ఇక్కడ అమరావతి కేంద్రంగా సిఆర్డిఏ భవనం అంటూ అవి పెట్టారు. అంటే దాని కేంద్రంగా ఏది హైదరాబాద్లో సైబరాబాద్ కావచ్చు, హైటెక్ సిటీ కావచ్చు, ఏ రకాల డెవలప్ అయినాయో ఇదే బేస్మెంట్లో ఈ యొక్క అమరావతిలో ఆ భవనం కేంద్రంగా ఆ రేంజ్లో డెవలప్ అవుతుంది ఆంధ్ర రాష్ట్రంగా అని చెప్పి అందరూ నమ్ముతున్నారు. ఇవాళ గూగుల్ వాళ్ళు దాదాపు 82,000 కోట్ల పైచిలకు పెట్టుబడులు తీసుకొస్తున్నారు మన ఆంధ్ర రాష్ట్రానికి. ఇది ఎవరు మర్చిపోలేనటువంటి విషయం. ఎందుకంటే అందరికీ గుర్తు కూడా ఉండదు, చెప్పాల్సినటువంటి బాధ్యత ప్రతి ఆంధ్రుల పైన ఉంది. ఇలా ప్రతిరోజు నిరంతరం ఏదో ఒక డెవలప్మెంట్ కార్యక్రమం చేస్తూ ఉంటే గతంలో మీరు చెప్పండి ఎన్ని కార్యక్రమాలు చేశారు ఇలా ఆంధ్ర రాష్ట్ర బాగుదల కోసం. లేకుండా ఉంటే డిఎస్సి ప్రతి సంవత్సరం డిఎస్సి ఉద్యోగాలు ఇస్తామని చెప్పినారు, ఏ రోజైనా ఇచ్చినటువంటి దాఖలాలు ఉన్నాయా? ప్రతి సంవత్సరం మెగా డిఎస్సి అని చెప్పినారు, లేకుండా జాబ్ క్యాలెండర్ వదులుతామని చెప్పినారు. ఏడ ఒక్క ఉద్యోగం ఎక్కడ? ఏకంగా వచ్చినటువంటి తొలి సంవత్సరంలోనే ఏకంగా 17,680 పైచీలకు డిఎస్సి ఉద్యోగాలు వదిలినటువంటి బాధ్యత ఈ యొక్క కూటమి ప్రభుత్వం, మంచి ప్రభుత్వం తీసుకునింది. ఇలా నిరంతరం ప్రజాసేవలోనూ వీళ్ళ కోసం శ్రమించేటువంటి ఈ నాయకులపైన అదును దొరికితే వీళ్ళపైన బురదపోద్దాం అని చెప్పి వీళ్ళు ప్రణాళిక ఉన్నారు. ఏమైందంటే గత ఏప్రిల్లో ఈ జనార్దన్ రావుని వీళ్ళని ఉపయోగించుకొని జోగి రమేష్ ఏం చేశాడు, ముందు ఇక్కడ ఇబ్రహీంపట్నంలో బ్రాంచ్ పెడదాం అనుకున్నారు. బ్రాంచ్ అంటే చిన్నపాటి కుటీరం పెట్టాలనుకున్నారు జగన్మోహన్ రెడ్డి గారి డైరెక్షన్లో. ఎందుకంటే వీళ్ళ నెత్తిన మద్యం స్కామ్ అనేది ఉరితాడాలా ఏలాడుతుంది. ఇలా అదునుగా లేదు, తీసుకెళ్లిపోయి ములకల చెరువులో పెట్టండి, అది చిత్తూరు కేంద్రంగా ఉన్నది, ఆడ చంద్రబాబు నాయుడు గారి నియోజకవర్గం కాబట్టి ఆడ పెట్టని దాని కథ మనం మళ్ళీ వెనక నడిపించామని చెప్పి మొదలు పెట్టారు. ఇప్పుడేమైంది, ఏపీ ప్రభుత్వం క్షుణ్ణంగా పరిశీలించి ఎక్సైజ్ అధికారులు దాడులు చేసి ఎక్కడ తప్పు జరుగుతుందని చెప్పి వాళ్ళందరినీ పట్టుబట్టి వీళ్ళందరినీ జైల్లో పెట్టారు. ఏడన్నా బయటకు పోయినారా? లేకుండా అంటే వాళ్ళు ఒకవేళ మేనేజ్ చేయాలనుకుంటే కూట ప్రభుత్వానికి ఒకవేళ ఎంతసేపు, ఏ ప్రభుత్వాలకైనా జగన్మోహన్ రెడ్డి గారు చేసినట్టు చేయొచ్చు కదా, అలా చేయలా. స్వయంగా సీఎం హోదాలో ఉన్నటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు బాధ్యత తీసుకొని మీడియా సమావేశానికి వచ్చి క్లియర్గా యాప్ కూడా లాంచ్ చేసి ఉన్నారు. ఆ యాప్ ఏంటంటే గూగుల్ ప్లే స్టోర్కి పోయినా వస్తుంది, ఏపీ ఎక్సైజ్ సురక్ష యాప్ అని చెప్పి. అది బాబు గారి ఆ యొక్క ఆయన విజన్ కానీ ఆయన ఆలోచన కానీ ప్రజలకు మనం రెస్పాన్సిబుల్గా ఉండాలి, ఒక బాధ్యతాయుతమైన పొజిషన్లో ఉన్నప్పుడు అని చెప్పి. ఆ యాప్ యొక్క లాభాలు ఏంటంటే వీళ్ళు చెప్పేటువంటి ఏదంటే కల్తీ మద్యం అది ఇది సొల్లు చెప్తున్నారు కదా, ఆ రకాన ఎక్కడికైనా సరే ఏ బారుకో లేకుండా ఉంటే ఏడైనా సరే మద్యం అవుట్లెట్స్ ఉన్నాయి కాడికి పోయి ఒక బాటలు ఏదైనా కొని దానిపైన క్యూఆర్ కోడ్ కన్నా స్కాన్ చేస్తే క్లియర్ కట్గా అది ఏ రోజున మ్యానుఫ్యాక్చర్ అయింది, దాని ప్రైస్ ఎంత, దాని కథ ఎంత, దాని పుట్టు పూర్వోత్తరం ఏందని చెప్పి ఆ యాప్లో అందరికి కనిపిస్తుంది. ఎస్, మీరు చేసినటువంటి ఫేక్ ఎలిగేషన్ రేపో మాపో మాసిపోతుంది, చిన్నపాటిది అదంతా టీ కప్పులో తుఫాన్ లాగా. ఎందుకంటే మీరు తప్పులు చేయడం పక్కన వాళ్ళపైన రుద్దడం అది మీకు అలవాటే. కానీ మీ ద్వారానే ఈ యాప్ లాంచ్ అయింది. బాబు గారు సంపాదించినటువంటి కీర్తి మైలురాళ్ళల్లో ఈ యొక్క యాప్ కూడా ఇంకొకటి అని నేనైతే స్పష్టంగా చెప్తా. ఏది ఏమైనా కూడా భారతదేశం కానీ ఆంధ్ర రాష్ట్రం కానీ ఎప్పుడు చవి చూడనటువంటి ఈ మద్యం కానీ మద్యం స్కామ్ కు సంబంధించినటువంటి వ్యవహారాలు కానీ సౌత్ ఆఫ్రికా టు ఏపీగా పరిగణించవచ్చు. ఇందాక నేను చెప్పినటువంటి అనిల్ రెడ్డి, సునీల్ రెడ్డి పెట్టినటువంటి రెడ్డిస్ గ్లోబల్ అనే కంపెనీలు కావచ్చు, ఈవెన్ ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి ఓపెన్గా ఒప్పుకున్నాడు. ఏమని, ఇక్కడ నుండి మేము పేదలకు చెందాల్సినటువంటి ఈ బియ్యాన్ని, రేషన్ బియ్యాన్ని నేను సౌత్ ఆఫ్రికాకు పంపించుకుంటున్నాను. ఆ సౌత్ ఆఫ్రికాలో ఐవోరీ కోస్ట్లో మాకంటూ గోడౌన్లు ఉన్నాయి, అక్కడి ప్రభుత్వాలకు మేము అమ్ముకుంటున్నామని చెప్పి స్పష్టంగా చెప్పినాడు. ఏది వైసీపీలో క్రియాశీలకంగా పనిచేసినటువంటి ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి. ఇదే మచ్చుకు ఉదాహరణ. దీన్ని బట్టి రాష్ట్ర ప్రజలు విఘ్నతతో ఆలోచన చేయాలా. ఈ వైసీపీ వాళ్ళు, సాక్షి వాళ్ళు చెప్పేటువంటి ట్రాప్లో పడకూడదని చెప్పి నా అంటూ విన్నపం. ధన్యవాదాలండి.